ఇక్కడ ఈ పందిని మొత్తాన్ని ఇలా అయితే రోస్ట్ చేసి అమ్ముతున్నారు. ఇది ఏదైనా శుభకార్యాలకు తినే స్పెషల్ ఫుడ్ అంట వాళ్ళకి. అమెరికా దేశంలో ఇండియన్ స్టోర్స్ ఎలా అయితే ఉంటాయో వివిధ వలసదారులకు వాళ్ళ స్టోర్స్ అయితే ఉంటాయి. ఇది వియత్నాం స్టోర్ అంట. వీళ్ళు సముద్రపు ఆహారం ఎక్కువ తింటారు అనుకుంటా. ఇక్కడ రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు, ఆక్టోపస్, స్క్విడ్ లాంటి సముద్రపు ఆహారం అయితే చాలా అమ్ముతున్నారు. ఇంకా గుడ్ల విషయానికి వస్తే ఇక్కడ కోడిగుడ్లు అయితే నాకు కనపడలేదు. బాతుగుడ్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇవి సుమారుగా 6 గుడ్లు వచ్చేసి 400 రూపాయలు ఉన్నాయి. అల్లాన్ని ఇలా నీళ్ళలో వేసి అమ్ముతున్నారు. ఇదేందో లోటస్ రూట్ అంట. వాటి పేర్లు కూడా మనకు అర్థం కావట్లేదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే కూరగాయల విషయానికి వచ్చేసరికి మనం తినే కూరగాయలు అయితే ఇక్కడ 3-4 రకాలు ఉన్నాయి. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు మరియు మష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా నూడిల్స్ అయితే ఇలాగా 20-30 రకాల నూడిల్స్లు అయితే ఉన్నాయి. మరి సూప్స్ లోకి ఏమైనా వాడతారేమో. ఇంక ఇది ఆఖరిలో ఏ చక్రాల్లోనే వాళ్ళ స్నాక్స్ ఏమో అని ఇంగ్రీడియంట్స్ చూసి దాంట్లో చేపలు మరియు రొయ్యలు వేసి చేస్తారంట. ఏం చక్రాలు మరి నాకు అర్థం కాలేదు. మరిన్ని అమెరికాల వీడియోస్ కోసం మా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.